పరిశుద్ధ స్థలములో ఉన్న 3 వస్తువుల్లో ఒకటి దీపవృక్షము. అలాగే దీపవృక్షము అనేటువంటిది పరిశుద్ధ స్థలములో ఉన్న సందర్భం మనందరం ఎరిగిన వారమే. మందిరం యొక్క సూర్యోదయము అనేటువంటి దిక్కును మనం చూస్తే పరిశుద్ధ స్థలములో దీపవృక్షం అనేది మనము చూడగలుగుతూ ఉన్నాం. ఇప్పుడు వాస్తవానికి మన మహోత్సవాలు పడమర భాగంలో కరుణాపీఠం ఉన్నట్లుగా, అదే రీతిగా గవర్నింగ్ బాడీ మెంబర్ అయ్య గారు కూర్చున్న స్థలము పరిశుద్ధ స్థలముగా, ఆ చివరి భాగము ఆవరణముగా మనం గుర్తించినట్లయితే, ఈ అతి పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి కరుణాపీఠానికి ఎదురుగా ఉన్నటువంటి పరికరము దీపవృక్షము. గనుక ఈ దీపవృక్షము పరిశుద్ధ స్థలములో మరొక 2 వస్తువులు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఒకటి ఉత్తర దిక్కున సముఖపు రొట్టెల బల్ల, అంటే ఆ భాగంలో ఉంటుంది. దక్షిణపు దిక్కున దీపవృక్షము ఈ ప్రక్క ఉంటుంది. పడమటి దిక్కు అనగానే ఈ యొక్క భాగానికి తెర అడ్డుగా ఉన్నటువంటి ఎదురు భాగములోనేమో మనము తెర ఎదుట చూస్తున్నట్లయితే పడమట దిక్కుకు ధూపవేదిక అనేది ఉంటుంది. అయితే ప్రియులారా, ఆవరణములో ఉన్న వస్తువులు మనకు తెలుసు. ఒకటి బలిపీఠము లేక గంగాళం. పరిశుద్ధ స్థలములో ఉన్న దీపవృక్షము లేక అతి పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి యొక్క కరుణాపీఠాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ పరిశుద్ధ స్థలములో ఉన్న దీపవృక్షాన్ని గూర్చి మరి మన యొక్క సమయాన్ని బట్టి మనము ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, దీపవృక్షము అనగానే ఇది ఒక బంగారముతో లేక మేలిమి బంగారముతో తయారు చేయబడినటువంటి యొక్క దీపవృక్షము. దీపము లేక వృక్షము అనగా చెట్టు అని మనకు ప్రతివారు కూడా గ్రహించాలి. అయితే ఈ దీపవృక్షానికి మహోత్సవాలకి ఏంటి సంబంధము అని మీరు అనుకుంటూ ఉన్నారు. మరి బహు జాగ్రత్తగా మీరు ఆలకించి ఉన్నట్లయితే దీపవృక్షములోనికి బైబిల్ మిషన్కు ఉన్న సంబంధాన్ని, దీపవృక్షానికి బైబిల్ గ్రంథానికి ఉన్న సంబంధాన్ని మనము కొంచెం తేటగా వినడానికి ప్రయత్నం చేద్దాం. దీపవృక్షము ముందుగా మనకు ప్రభువైన యేసుక్రీస్తుల వారికి పోలిక. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారికి పోలిక అంటే ఆయనకు సాదృశ్యము అని అర్థం. బైబిల్ గ్రంథంలో ఉన్న అన్ని అధ్యాయాల్లో ఉన్నటువంటి ప్రతి పరికరము కూడా మన ప్రాణప్రియుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా చూస్తూ ఉంటాం. బలిపీఠమైన, కరుణాపీఠమైన, ధూపవేదికైన, ఇలా అన్ని పరికరాలు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. అలాగే ఈ విధముగా మనము చూస్తూ ఉన్నప్పుడు దీపవృక్షము కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారికి మరి పోలికగా మనం గమనిస్తూ ఉన్నాం. ఈ దీపవృక్షము కేవలము దేవుని యొక్క సంకల్పము అని దేవుని యొక్క ఏర్పాటును బట్టి మనము చూడగలుగుతున్నాం. అంటే దేవుడు మోషేకు బయలుపరచక ముందు దీపవృక్షం యొక్క వివరం అనేది మన ఎవ్వరికీ తెలియదు. చూడండి, 25:40లో చూస్తే, నిర్గమాకాండం 25 అధ్యాయం 40 వచనంలో చూస్తే చదవమ్మా. కొండ మీద నీకు కనపరచబడిన వాటి రూపము చొప్పున, నీకు కనబరచబడిన దీపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడుము. చాలు. గనుక మోషేకు దేవుడు ఏదైతే చూపించాడో లేక ఏదైతే బయలుపరిచాడో అది మోషే గారిని చేయమని దేవుడు ఆజ్ఞాపిస్తున్నట్లుగా చూస్తున్నాం. అయితే ప్రియులారా, ఇక్కడ క్రీస్తు యొక్క రక్షణ యొక్క అనుభవాలు కూడా మనం చూడగలుగుతున్నాం. రెండవదిగా దీపవృక్షము మేలిమి బంగారముతో చేయబడినది. అంటే ఈ బంగారం ఎలాంటిది అని మనం గమనించినట్లయితే మేలిమి బంగారం. మన దైవజనులు రాసిన పాటలు, కాలకుండనే మేలిమియగునే కనకము కొలిమియందు కాలిన మాస్తో రాలిపోవునే
వెలుగు కాంతి. అంచేత బంగారమైనప్పటికీ కూడా అది ఒక ముడు సరుకు గనుక అది మేలి బంగారముగా ఉండాలంటే ఒక అగ్ని పొయ్యిలో లేక అగ్ని పుటములో వేసి దాన్ని కాలిస్తేనే కానీ దానిలో ఉన్నటువంటి విలువ అనేది మనకు తెలియదు. అలాగే అంత విలువైన బంగారముతో దేవుడు యొక్క దీపవృక్షాన్ని చేయడంలో ప్రభువుకు సూచన ఏమిటంటే, ఈ బంగారాన్ని ఎలాగైతే స్తుతితో బాగా సాగగొట్టి లేక తయారు చేస్తారో అదే విషయాన్ని మనము యెషయా గ్రంథం 53 అధ్యాయంలో మనం గమనించినప్పుడు ఆ అధ్యాయం అంతా మనం చూస్తే అతనిని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. చేతే బంగారాన్ని నగగా చేయాలి అంటే కంసాల వారు బాగా నలగొట్టాలి, అది వారికి ఇష్టం. అలా నలగొట్టకపోతే ఆ బంగారము చక్కని విలువైనటువంటి కాంతి అనేది బంగారంలో మనం చూడలేము. అందుచేత అంత విలువైనటువంటి యొక్క మహా గొప్ప దేవదేవుడు భూలోకములోనికి మానవాకారంతో వచ్చినప్పటికి కూడా ఆయన మానవాకారంతో ఉండి నలగొట్టబడ్డానికి ఆయన సిద్ధం చేసుకున్నారు. ప్రియులారా, అందుచేతే 1 పేతురు 2వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తున్నప్పుడు పేతురు మహాభక్తుడు సెలవిస్తున్న మాటలో మనం గమనిస్తే, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏ విధముగా ఆయన శ్రమపడ్డారో ఆ శ్రమకు గల కారణమేమిటో మనము చూస్తూ ఉన్నాం. దయచేసి పేతురు పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం మనం చూద్దాం. ఒకసారి చదివి సహాయం చేయండి. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి గనము? మేలు చేసి బాధపడిన ఎడల మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. చాలు. ఇక్కడ ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును లేదు లేక కనబడలేదు అనే వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. అందుచేత మేలు చేసి శ్రమపడుట వేరు లేక కీడు చేసి శ్రమపడుట వేరు అనే విషయాన్ని ఇక్కడ పేతురు మహాభక్తుడు మనకు సెలవిస్తూ ఉన్నారు. అంచేత కీడు చేసి శ్రమపడే వారమే కానీ మనము లోకానికి కానీ దేనికి లేక కుటుంబానికి కానీ మేలు చేసి శ్రమపడిన వారముగా లేము అనే వాస్తవాన్ని మనం గ్రహించాలి. అంచేత బంగారము స్తుతితో కొట్టబడి బాగా నలిగిపోయి ఏ దీపవృక్షముగా చేయబడిందో అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకంలో మనందరికీ వెలిగివ్వడానికి ఒక దీపవృక్షముగా ఆయన తయారు చేయబడ్డారు. కనుక దీపవృక్షము ఎక్కడ ఉన్నది అంటే దేవుని సన్నిధిలో ఉన్నది. నిర్గమాకాండం 27:1 చూస్తే దేవుని సన్నిధిలో ఉన్నటువంటిది ఈ దీపవృక్షము. ప్రియులారా, దేవుని సన్నిధి అనగా ఏమిటి అని మనం ఆలోచన చేస్తే 63వ యెషయా గ్రంథం 63వ అధ్యాయము 9వ వచనంలో చూస్తే అక్కడ యెహోవా దూతే సన్నిధి అని ఉంది. అంటే దేవుని సన్నిధి అనగా యేసుక్రీస్తు ప్రభువే సన్నిధి అని కూడా మనము తేటగా చూడగలుగుతున్నాం. ఎందుచేతనంటే అక్కడ బలిమి చేతను ప్రేమ చేతను మన కొరకు ఆయన తన భుజస్కంధముల మీద వేసుకొని ఆయన వల్ల రక్షించడానికి వచ్చినటువంటి సన్నిధి దూత అనేక సందర్భాన్ని మనం అక్కడ చూడగలుగుతున్నాం. మూడవదిగా మనం చూస్తే ఇక్కడ దీపవృక్షము పవిత్రమైనది అనగా ప్రభువు కూడా పరిశుద్ధుడు. అలాగే ఆయన పవిత్రుడు గనక ఎలాంటి పవిత్రుడని మనం చూడగలిగినప్పుడు పవిత్రుడును నిర్దోషిను నిష్కల్మషుడును పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును అని ఇబ్రీ పత్రిక 7వ అధ్యాయము 26వ వచనంలో మనం చూడగలుగుతున్నాం. కనుక ఆకాశ మండలము కంటే మిక్కిలి ఎచ్చైన వాడు ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు అని పౌలు మహాభక్తుడు హెబ్రీ గ్రంథంలో రాస్తూ ఉన్నారు. గనుక దీపవృక్షము అభిషేకించబడింది, దీపవృక్షము పవిత్రమైనది అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా అభిషేకించబడిన వారు. గనుక అందుచేత ఈ దీపవృక్షానికి ఉన్న స్థితి క్రీస్తులో పోలికను మనం చూస్తూ ఉన్నాం. తర్వాత దీపవృక్షము దిక్కు అనగా కుడివైపున అనగా తండ్రి యొక్క
ఆ కుడివైపున ఉన్నట్టుగా మనము చూడగలుగుతున్నాం. అపోస్తుల కార్యగ్రంథము 5వ అధ్యాయం 37లో చూస్తే అక్కడ కుడి పార్శ్వమున ఉన్నట్టుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నట్లుగానే ఈ దీపవృక్షము కూడా ఈ ప్రత్యక్ష గుడారములో దక్షిణ భాగములో కరుణాపీఠానికి కుడివైపున ఉన్నట్లుగా చూడగలుగుతున్నాం. గనక ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ దీపవృక్షానికి మనం పోలుక చేసుకుంటూ ఉంటే ఈ దీపవృక్షం ఎలాగైతే వెలుగుతూ ఉందో అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా లోకానికి వెలుగై ఉన్నారు. ఈయన అనేకమైన వెలుగులుగా మనం చూడవచ్చు. ఒకటి నిజమైన వెలుగు అంటాడు భక్తుడైనటువంటి యోహాను అనే భక్తుడు. ప్రియులారా, నిజమైన వెలుగు అంటే అబద్ధమైన వెలుగు కూడా ఉన్నదా అని మనం ఆలోచన చేసినట్లయితే, అలాగే లోకములో ఒకటి నిజమైన వెలుగు యేసుక్రీస్తు ప్రభువారై ఉంటే వెలుగుదూత వేషం వేసుకుని వచ్చేటువంటి సాతానుడు చెప్పండి ఎవరతడు? అబద్ధమైన వెలుగు అంటే వాడే తాను వెలుగైన వాడిని వెలుగుదూత వేషం వేసుకుని వస్తాడు. అంచేత ఈ రీతిగా మనము గమనించినట్లయితే ఆయన నిజమైన వెలుగు అని చూస్తున్నాం. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారి జీవపు వెలుగు అనగా మనలో నిర్జీవ స్థితిలో ఉన్నప్పుడు మనకు జీవాన్ని దారపోసేటువంటి వారుగా ఉన్నారు. ఇలాగ అనేకమైన వెలుగులు మనం చూస్తూ ఉన్నట్లయితే మరి చాలా సమయాన్ని మనం చూడగలుగుతున్నాం. కానీ మరి తర్వాత దీపవృక్షానికి నూనె అనేది చాలా అవసరం. నూనె అనగా పరిశుద్ధాత్మకు గుర్తు. ఒక ప్రమిది కావాలి, ప్రమిదిలో నూనె కావాలి, నూనెలో ఒక ఒత్తు కావాలి. ఆ ఒత్తు చక్కగా నూనెతో తడపబడితేనే కానీ అది వెలిగించబడదు. అది వెలిగించబడిన తర్వాత ఆరకుండా యాజకులైన వారు దాన్ని కాపు కాయాలి. గనక నూనె అవ్వకుండా చూడాలి. ఈలాగున దీపవృక్షములో ఉన్నటువంటి యొక్క స్థితిని మనం గమనిస్తూ ఉన్నాం. అందుచేత పరిశుద్ధాత్మ అనేటువంటి నూనెను మనము చక్కగా ఈ యొక్క ప్రమిదిలో వేసుకుని వెలిగించడం అనేది మనకున్నటువంటి యొక్క యాజకులకు ఉండేటువంటి యొక్క పని. గనక దీపవృక్షము మరలా చూస్తే సంఘమునకు పోలిక. నేటి కాలంలో మన సంఘాలు ఎలా ఉన్నాయి అనేది మనం ఆలోచన చేస్తూ ఆరిపోతూ ఉన్నాయా, లేక చక్కగా దగదగా మెరుస్తూ వెలుగులో ప్రకాశిస్తూ ఉన్నాయా అనేది ఒక యాజకుని యొక్క బాధ్యతగా మనం గమనించాలి. అనేక సంఘాలు మనం గమనించినప్పుడు ఆ సంఘాల్లో జీవము లేని సంఘాలుగా కనబడుతున్నాయి. అనేక సంఘాల్లో మనము ఆ జీవాన్ని దారపోయడానికి మనము దేవుని సన్నిధిలో లేక సంఘములో ఉన్న వారిని వెలిగించడానికి వారిని ప్రోత్సహించడానికి మనము పరిపూర్ణమైన జీవము కలిగిన వారముగా ఉండాలి. అందుచేతనే మనం లేఖనాల్లో చూస్తున్నప్పుడు ప్రకటన 1వ అధ్యాయం 20వ వచనంలో 7 నక్షత్రములు అనే మాటను మనం చూస్తున్నప్పుడు సంఘముల మధ్య సంచరించుచున్నాడు. అంటే మన సంఘాల మధ్య ఎవరు సంచరించాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు సంచరిస్తూ ఉండాలి. కనుకనే 7 సంఘాలు 7 తరగతులుగాను లేక అనేకమైన విషయాలు మనం ప్రకటన గ్రంథంలో చూస్తూ ఉన్నాం. గనుక ప్రియులారా, ఇక్కడ 7 అనే సంఖ్యను మనం గమనించినప్పుడు ఒక ప్రకటన గ్రంథములోని 56 మార్లు 7 అనే సంఖ్యలు మనం చూడగలుగుతున్నాం. కనుక అందుచేత ప్రియులారా, ఈ యొక్క ప్రకటన అనేటువంటి దానిలో కూడా దేవుడు చెప్పండి సంఘముల మధ్య సంచరిస్తూ ఉన్నాడు. తర్వాత దీపవృక్షం అనేది పరిశుద్ధాత్మకు గుర్తు. పరిశుద్ధాత్మ అనేది మనము గమనించినప్పుడు ఆదరణకర్తగా ఆయన మనకు తోడుగా ఉన్నారు. రెండవదిగా సత్య స్వరూపిగా ఆత్మయ్య ఉన్నారు. మూడవదిగా ఆయన వాగ్దానము చేయబడిన ఆత్మయ్య ఉన్నారు. వివరించటం లేదు కానీ మరి మీకు తెలియజేస్తున్నాను, దేవుని ఆత్మగా కూడా ఉన్నారు. అలాగే క్రీస్తు ఆత్మగా ఉన్నారు, ప్రభువు ఆత్మగా కూడా ఉన్నారు. అయితే ఇవన్నీ మనము గమనించినట్లుగానే దీపవృక్షము అనేది దేనికి పోలికనే దానికి మనం ముందుకు వద్దాం. దీపవృక్షము బైబిల్ గ్రంథములో ఉన్న 66 పుస్తకాలకు పోలిక. మరోసారి చెప్తున్నాను, దీపవృక్షము బైబిల్ గ్రంథములో ఉన్న 66 పుస్తకాలకు పోలిక. బైబిల్ గ్రంథములో భూమి మీద ముద్రించబడిన గ్రంథాల్లోకెల్లా
ప్రాముఖ్యమైన గ్రంథము ఏది అంటే మొట్టమొదట ముద్రించబడినటువంటి గ్రంథము బైబిల్ గ్రంథము. గనుక ఈ గ్రంథము అనేదాన్ని మనము గమనించినప్పుడు ఈ గ్రంథాల 66 గ్రంథాలు ఈ దీపవృక్షానికి పోలిక. అయితే మనము గమనించినట్లయితే పాత నిబంధనలో మనకున్న గ్రంథాలు 39, క్రొత్త నిబంధనలో 27 గ్రంథాలు, కలిపి 66 గ్రంథాలు. మరి మీరు జాగ్రత్తగా ఆలకిస్తున్నట్లయితే ఒకసారి ఒక జైలుకు ఒక పాదిరి గారు వెళ్ళారట బైబిల్ పంచుకుంటూ వెళితే అక్కడ అందరూ చదువుకున్న వారు బైబిల్ తీసుకున్నారట. ఒక చదువు లేనటువంటి ఒక ఖైదీ, అయ్యా నాకు చదువు లేదు, మరి నాకు చదువుకోలేని అంటే అక్షరాలు లేని బైబిల్ నాకు ఇప్పించండి అని అడిగాడట. ఈ పాస్టర్ గారు సన్నిధిలోకి వెళ్ళి ధ్యానం చేస్తూ అక్షరాలు లేని బైబిల్ అలా అని ఆలోచిస్తూ ఉండి సరైన ఒక 4 కలర్స్ కలిగినటువంటి అట్టలు తయారు చేసి దాన్ని ఒక బైబిల్గా తయారు చేసుకొని ఆ జైల్లో ఉన్న ఖైదీ దగ్గరికి వెళ్ళాడట. ఆయన అంటున్నాడట, ఇదిగో బాబు నీకు అక్షరాలు లేని బైబిల్ తెచ్చాను అన్నాడట. దాన్ని తీసుకొని ఏంటండి 4 అట్టలు ఉన్నాయి అన్నాడట. ఈ 4 అట్టలు 4 రకాలైనటువంటి రంగులు. అందులో మొదటిది నలుపు రంగు. నలుపు అనగా పాపమునకు గుర్తు. గనుక నీవు ఏ పాపము ఏ దోషము చేసితివో ఈ యొక్క జైల్లో ఉన్నావు గనుక ఆ పాపము నుండి విడుదల పొందడానికి నీవు ప్రతిరోజు నీ మనసులో నీవు చేసిన పాపాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసుకో అని అన్నాడట. మరి రెండవది ఏంటి అని అడిగితే అక్కడ ఎరుపు రంగు అట్ట ఉందట. ఈ ఎరుపు రంగు అట్ట యేసుక్రీస్తు వారి యొక్క రక్తానికి గుర్తు. గనుక ఈ రక్తమునకు గుర్తైనటువంటి ఆ రక్తపు గుర్తు నీ పాపాలన్నీ కడిగివేయబడ్డాయని, నిన్ను పరిపూర్ణమైనటువంటి యొక్క మానవునిగా దేవుడు తయారు చేశాడని నీవు ఆ గ్రంథాన్ని లేక ఆ రంగును నీవు తలంచుకుంటూ ఉండాలి అన్నాడట. మూడోది ఏంటి అని చూసేటప్పటికి ఇది తెలుపు. ఇది పరిశుద్ధతకు గుర్తు. గనుక ఈ తెల్ల రంగు చూసినప్పుడల్లా నన్ను దేవుడు పరిశుద్ధునిగా చేశాడు, నా పాపములు కడిగివేశాడు, నేను శుద్ధుడయ్యాను అని ఆ యొక్క తెలుపు రంగు చూసుకొని సంతోషపడు అన్నాడట. నాలుగోది ఏంటి అంటే సువర్ణము అంటే బంగారం. ఇది పరలోకానికి నిత్యత్వానికి కూడా సాదృశ్యం. గనుక నేను ఈ జైల్లో ఖైదీగా ఉండి చనిపోయినా దేవుడు నన్ను పరలోకానికి తీసుకుని వెళ్తాడు అని విశ్వసిస్తూ ఈ యొక్క సువర్ణమైనటువంటి ఆ యొక్క బంగారపు రంగు కలిగినటువంటి అట్టను చూసుకుంటూ నీవు తలంచుకుంటూ ఉండు అన్నాడట. అలాగూ ప్రియులారా, మరి నేటి కాలంలో అక్షరాలు లేని బైబిల్ అంటే 4 ఆ యొక్క అట్టలు తీసుకుని వెళ్ళి 4 రంగులు అద్ది అవి తీసుకుని వెళ్ళి ఆ యొక్క అక్షరాలు లేనిటువంటి బైబిల్ విద్య లేని వానికి ఇచ్చారట. అలాగును ప్రభా ఈ ప్రియులారా, ఈనాటి కాలంలో మనకు చాలా శ్రేష్టమైన గ్రంథం 66 గ్రంథాలు చక్కగా దేవుడు లిఖింపచేసి మనకిచ్చారు. గనుక ఈ గ్రంథాన్ని మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నట్లయితే, ఆ 4 రంగులు మనం ధ్యానం చేసినట్లయితే దేవుడు మనము కూడా పరలోక సంబంధమైనటువంటి స్థానానికి చేరగలుగుతాం. అలాగే బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు మాత్రమే ఎందుకున్నాయి? దీనికి గల అలాగే దీపవృక్షానికి మరొక పేరు ఏంటంటే బంగారపు దీపవృక్షము అని కూడా అంటారు. నిర్గమాకాండం 25:31లో. తర్వాత నిర్మలమైన దీపవృక్షము అని కూడా రాయబడింది. అయితే దీపవృక్షానికి కొలతలు లేవు. ప్రత్యక్ష గుడారములో ఏ పరికరము తయారు చేయబడినప్పటికీ కూడా దానికి అనేకమైన కొలతలు ఉన్నవి. అనగా బలిపీఠము కానీ దీపవేదిక కానీ కరుణాపీఠము కానీ ఇలా అన్నిటికీ కూడా కొలతలు ఉన్నాయి. కానీ బంగారానికి అనగా దీపవృక్షానికి, రెండవది గంగాళానికి కొలతలు లేవు. కనుక ఈ యొక్క పరిమాణం అనేది లేకుండా, కొలతలనేవి లేకుండా ఉన్నటువంటి గ్రంథము అంటే ఈ 2 అనేటువంటి విషయాలు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు వీటికి కొలతలు దేవుడు ఇవ్వలేదు అంటే, నిత్యము వెలిగేటువంటి కాంతివంతమైనది బంగారపు దీపవృక్షం. అంటే వెలుగును మనము కొలవలేము.
అలాగే వెలుగును కొలుచుట సాధ్యము కాదు. రెండవదిగా గంగాళం అనేటువంటిది ఇత్తడితో చేయబడినప్పటికీ కూడా దాన్ని కూడా మనము కొలత వేయలేము. అది దేవుని యొక్క వాక్యానికి లేక మానవ సంబంధమైన శుద్ధికి అది ఒక ప్రత్యేకమైనటువంటి సూచన అయినది కనుక ఆ యొక్క గంగాళాన్ని కూడా కొలవటం అనేది సాధ్యం కాదు. అంచేత బంగారము అనేటువంటి దీపవృక్షము కానీ ఇత్తడి అనేటువంటి మేలిం బంగారముతో చేసినటువంటి గంగాళము కానీ ఈ రెండిటిని కూడా కొలవలేము అనే వాస్తవాన్ని మనం చూస్తున్నాం. అయితే మనం చదువుకోవలసిన విషయాలు ఏమిటంటే 25వ అధ్యాయములో నిర్గమాకాండములో ఇక్కడ కొన్ని చక్కని విషయాలు మనకు స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. 25వ అధ్యాయంలో 31 నుంచి మనం చూస్తే అది కుమారుని పొడిచినను కుమార్తెను పొడిచినను ఈ విధి చొప్పున అతడు చేయవలెను. చదువమ్మ. బంగార దీపవృక్షము చేయవలను, నకసీ పనిగా ఈ దీపవృక్షము చేయవలను, దాని ప్రాకాండమును దాని శాఖలను నకసీ పనిగా చేయవలను, దానిలో ఏకాండమై ఉండవలను. దీపవృక్షం యొక్క ఒక ప్రక్క నుండి 3 కొమ్మలు, దీపవృక్షం యొక్క రెండో ప్రక్క నుండి 3 కొమ్మలు అనగా దాని ప్రక్కల నుండి 6 కొమ్మలు నిగూడవలను. ఒక కొమ్మలో రెండవ కొమ్మలో మొగ్గ, పువ్వు, బాదము రూపమైన 3 కలశములు అట్లు దీపవృక్షము నుండి బయలుదేరే కొమ్మలలో ఉండవలను. ఇవి మీరు జాగ్రత్తగా చదువుకున్నట్లయితే ఇక్కడ ప్రియులారా 3 కొమ్మలు 6 కొమ్మలు, మధ్యలో నిటారుగా ఉండేటువంటి కొమ్మ అంటే అక్కడికి 7 అనేటువంటి కొమ్మలు కనబడుతున్నాయి. ఈ దీపవృక్షానికి ఉన్నటువంటి 7 కొమ్మలు అని అర్థం. అయితే ప్రియులారా 3 కొమ్మలు 9 కలశములు. అలాగే ఈ కలశములో ఉన్నటువంటిది అనగా పాత్ర అంటారు ఆ కలశమును. అందులో ఒక కలశములో ఒక మొగ్గ, రెండోది ఒక పువ్వు, 3 ఒక బాదము. అంటే ఇక 3 కలిపి ఒక పోలికగా చెక్కబడాలి. మధ్యలో ఏకాండం ఉంది కాబట్టి ఏకాండములు 4 కలశములు, అవి కూడా నకసీ పనిగా చెక్కబడాలి. ఈ 4 కలశముల్లో కూడా 1 మొగ్గ, 2 పువ్వు, 3 బాదము రూపకమైన పోలిక అని మోషేకు దేవుడు ఆదేశించాడు. ప్రియులారా, మరి ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా బైబిల్ దగ్గర పెట్టుకొని చదువుతున్నట్లయితే మీకు అర్థమయ్యే సందర్భాన్ని నేను ఒకసారి మీకు తెలియజేస్తాను. ఒకసారి ఎడమవైపు నుంచి 3 కొమ్మలు కూడా ఉన్నాయి. అంటే దీపవృక్షం బొమ్మ వేస్తే మీకు అర్థమయ్యేది. అయితే ఒక్కొక్క కొమ్మకి 3 చొప్పున 3 కలశములు రావాలి. ఒక్కొక్క కలశము ఒక మొగ్గ, ఒక పువ్వు, ఒక బాదము రూపకమైన పోలికని దేవుడు సెలవిచ్చారు. అయితే ఎడమవైపు నుంచి కూడా 9 మొగ్గలు లేక 9 పువ్వులు, 9 బాదములు ఇలాగను చూసుకుంటే ఎడం ప్రక్కన పువ్వులు, బాదములు లేక మొగ్గలు కలిసి 27 వచ్చాయి. అలాగే కుడివైపున కూడా 3 కొమ్మల్లో కొమ్మకి 3 కలశములు. ప్రతి కలశమునకు ఒక మొగ్గ, పువ్వు, బాదము పోలిక చెప్పిన 3 9 27 ఇక్కడ కూడా వచ్చాయి కుడివైపున. ఇకపోతే మిగిలింది ప్రాకాండము అనగా ఒక మొగ్గ, పువ్వు, బాదము అనేవి 4. ఈ యొక్క 3 కలశములో 4 పువ్వులు, 4 మొగ్గలు, 4 బాదములు కలిసి అక్కడ 4 3 12 వచ్చాయి. కనుక ఇక్కడ 54 + 12 ఎంత చెప్పాలి మీరు దయచేసి. అందరూ కూడా మరి చాలా సీరియస్గా ఉన్నట్టున్నారు. ఒకసారి అందరికీ మరణాత. అమ్మ పందిరిలో ఉన్నవారు కూడా ఇంకా ఆరాధన అవ్వలేదు, దయచేసి ఎవరు నిద్రపోవద్దు. హాయిగా నిద్రపోతున్నట్టున్నారు కనుక దయచేసి లేచి ఈ యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. కనుక ఇప్పుడు దీపవృక్షం యొక్క వాక్యానికి పోలిగా చూస్తే 66 వచ్చాయి. మళ్ళొకసారి మీకు చెప్తున్నాను. కుడి వైపున 3 కలశములు, 4 అనగా మొగ్గ, పువ్వు, బాదము కలిసి. అంచేత అలాగే మరి ఎడం ప్రక్కన కూడా మనం ఆలోచన చేస్తే ఆ యొక్క 27 54 54 వచ్చాయి.
మీరు తర్వాత బైబిల్ తీసుకొని 25 అధ్యాయం నిర్గమాకాండము 31 నుంచి 40 వరకు చదువుకుంటే దాని సందర్భాలు మీకు తేటగా కనబడతాయి. కనుక ఇప్పుడు దీపవృక్షం బైబిల్ వాక్యాన్ని పోలికగా మనకు కనిపిస్తోంది. అంచేత కీర్తనాకారు 119, 105లో అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగై ఉన్నది. ప్రియులారు, అలాగే కీర్తనాకారు 119:30లో చూస్తే నీ వాక్యము ఎల్లడగుట తోడని వెలుగు కలుగును కాబట్టి దీపవృక్షానికి కూడా ఇది సాదృశ్యముగా ఉన్నట్టు మనం చెప్పుకోవచ్చు. చూడండి, ఇక్కడ మరి కుడి ప్రక్క ఉన్న 3 కొమ్మలు, ఎడం ప్రక్క ఉన్న 3 కొమ్మలు, మధ్యలో ఉన్న నిలువు కొమ్మకు మనం చూస్తే మొగ్గ, పువ్వు లేక బాదము అనేవి మొత్తం ఆ దీపవృక్షంలో లెక్క పెడితే 54 + 12 వచ్చాయి. అంటే 66 అనేది మనం చూస్తూ ఉన్నాం. గనుక ప్రియులారా, మరొక మాట మనం గమనిస్తే ఈ యొక్క బంగారము 40 వీసులతో తయారు చేయబడినట్లుగా నిర్గమాకాండం 25, 39, 40 వచనాల్లో చూస్తున్నాం. సుమారుగా బైబిల్ గ్రంథాన్ని రచించినటువంటి ప్రవక్తలు కూడా 40 మంది సుమారుగా ఉన్నట్లుగా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అంచేత 40 మంది ప్రవక్తలు తమకు వచ్చిన సందేశాన్ని ఒక మొగ్గ రూపంలో అందుకున్నారు దేవుని దగ్గర. తర్వాత దాని ఒక పువ్వులాగా మారింది. రాసిన గ్రంథాలన్నీ సమకూరిస్తే ఏక గ్రంథముగా ఒక బైబిల్ రూపంలోకి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అంటే బాదము కాయగా మార్పు చెందింది, అంటే ఇది దేవుని సంకల్పము. మళ్ళా చూస్తాం, మొదట వారు సందేశాన్ని మొగ్గవలే అందుకున్నారు ప్రవక్తలు. తర్వాత అది పువ్వులాగా మారింది. రాసిన గ్రంథాలన్నీ సమకూర్చి ఏక గ్రంథముగా మార్చినప్పుడు అది ఒక బాదము కాయగా మార్పు చెందింది. ఇది దేవుని సంకల్పము. గనుక ఇప్పుడు బంగారము మిషను అంటే మేలిమి బంగారము అంటే దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషను ఇది ఒరిజినలా నకిలీయా మీరే చెప్పాలి. మహోత్సవాలు ఉన్నవారు కానీ మీరు కానీ ఇంకా ఎవరైనా సందేహంతో ఉన్నారా? దీపవృక్షము బంగారము, దీపవృక్షము బైబిల్కు పోలిక. దీపవృక్షంలో ఉన్న 66 మొగ్గలు, పువ్వులు, బాదము కలిపితే ఎలా దీపవృక్షంగా మార్చబడిందో అలాగే దేవుడు బైబిల్ మిషను అనేటువంటి బైబిల్ మిషన్ని రాజమండ్రి పట్టణంలో ఒకవేళ పుట్టినా అది గుంటూరు బేతేలు గృహానికి వచ్చింది. బేతేలు గృహంలోనికి దైవజనులు దేవదాసయ్య గారు ఈ దీపవృక్షాన్ని తీసుకొచ్చారు. పిల్లర ఈ దీపవృక్షము తీసుకుని వచ్చి గుంటూరులో దక్షిణ భాగంలో ఉన్న బేతేలు గృహంలో పెట్టారు ఈ యొక్క దీపవృక్షాన్ని. మరి ప్రత్యక్ష గుడారంలో దీపవృక్షం ఎక్కడుంది అని చెప్పుకున్నాం. దయచేసి యాజకులు చెప్పచ్చు, ఎక్కడుంది? అయ్యా మాట్లాడడం లేదు, మీరు ఎవరికి అర్థం కాలేనట్టుంది. దీపవృక్షము ప్రత్యక్ష గుడారంలో ఎక్కడుంది? దక్షిణ భాగంలో ఉంది. మరి ఈరోజు దేవుడు బైబిల్ మిషన్ను బయలుపరిచిన ఆ దీపవృక్షాన్ని తీసుకుని వచ్చి బేతేలు గృహం కూడా దక్షిణ భాగంలో ఉంది కాబట్టి దైవజనుడు ఆ దీపవృక్షాన్ని తీసుకొచ్చి బేతేలు గృహంలో పెట్టారు. అయ్యగారు దేవదాసయ్య గారు కూడా మన తండ్రి గారు ఆ యొక్క దక్షిణ భాగంలో ఉన్నటువంటి ఇంటిలో పడమర భాగపు గదిలో ఉండేవారు. మీరు ఎవరైనా దేవదాసయ్య గారు నివాసం చేసినటువంటి ఆ యొక్క గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసిన వారు తెలుస్తుంది. ఆ గది పడమర భాగంలో ఉంది. అంటే ధూపవేదిక వలె దైవజనుడు తల క్రిందకు కాళ్ళు పైకి పెట్టి నిత్య ప్రార్థనలు చేసినటువంటి యొక్క ఈ దీపవృక్షము అంటే దీపవృక్షం దక్షిణ భాగంలోకి వచ్చింది. ఆ బైబిల్ మిషను వృద్ధిలోకి రావడానికి దైవజనులు దేవదాసయ్య గారు ఆ పడమర గదిలో నిత్య ధూపవేదిక వలె ప్రార్థన చేశారు. ప్రియులారా, అందుచేత ఈ యొక్క దీపవృక్షము బైబిల్ గ్రంథానికి పోలిక, రెండవదిగా బైబిల్ మిషన్కు పోలిక, మూడవదిగా ఇది కేవలము ఎక్కడో లేదు కానీ బేతేలు గృహంలోనే దక్షిణ భాగంలో తీసుకుని వచ్చి దైవజనులు అక్కడ ఏర్పాటు చేసి
పడమర భాగపు గదిలో ఉండి ఆయన నిత్యము విజ్ఞాపన చేసినటువంటి విజ్ఞాపనకర్త మన ఆత్మీయ జనకులు దేవదాసయ్య గారు. అలాగే బైబిల్లో 4 దిక్కులు మనం చూస్తాం. ఈ 4 దిక్కులు కూడా వాస్తవానికి వాక్య సందర్భంలో మనం చూస్తే పడమర దిక్కట ఆశీర్వాదము అభివృద్ధి ఉన్నదని ఆధ్యాత్మికమైన భావం అది. చెప్పండి, పడమర దిక్కులో ఆశీర్వాదము అభివృద్ధికి సంకేతం. నిర్గమాకాండం 10వ అధ్యాయం 19వ వచనం చదువుకోండి. అలాగే ద్వితీయోపదేశకాండం 33:23, యెహోషువ గ్రంథం 8:12, యెషయా గ్రంథం 59:19. కనుక పడమర భాగంలో ఉండేది ఆశీర్వాదము అభివృద్ధి. ఇప్పుడు ఈ యొక్క మహోత్సవాలకు వచ్చిన వారులారా, మీరందరూ ఆశీర్వాదం పొందుతున్నారా లేదా చెప్పాలి. అందరం కూడా ఆశీర్వాదం పొందుకుంటూ ఉన్నాం. నేను ఒకసారి ఒక ప్రత్యేక తీవ్రమైన దుఃఖమునకు సూచన, అనగా దేవుని యొక్క తీర్పుకు సంకేతం. ఆదికాండం 3:24, అలాగే నిర్గమాకాండం 10, 13, 14 ఇవి తూర్పు భాగంలో ఉన్నటువంటి దుఃఖానికి సంకేతం. ఉత్తరపు దిక్కు హెబ్రీ భాషలో దీని అర్థం అస్పష్టత, అనగా చీకటి వైపు ఉండేది కీడు అన్నారు. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం చదువుకుంటే అక్కడ మీకు స్పష్టంగా, దయచేసి సహకరించండి. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం 14వ వచనం, ఉత్తర దిక్కు వైపు నుండి మనకు కీడు. అందుకు యెహోవా ఇలాగు సెలవిచ్చెను, ఉత్తర దిక్కు నుండి కీడు బయలుదేరి ఈ దేశ నివాసులందరి మీదకి వచ్చును. చాలు. గనుక ఉత్తరపు దిక్కు నుండి కీడు ఉంది, తూర్పు దిక్కున దుఃఖం ఉంది. ప్రియులరా, దక్షిణపు దిక్కున మాత్రము వెలుతురు, వెలుగు, ఆశీర్వాదము, ఆదరణ అనేది మనం చూస్తూ ఉన్నాం. గనుక అందుచేత వీటికి కూడా యోబు గ్రంథం 37:17, లోక 12:55, ద్వితీయోపదేశకాండం 33:23లో చూస్తే నప్తాలి అనేటువంటి అతనికి ఆ గోత్రాన్ని దీవించినప్పుడు అక్కడ పశ్చిమ దక్షిణముల నుండి వారికి తగిన ఆశీర్వాదాలు చూస్తూ ఉన్నాం. ప్రియులారా, దక్షిణపు దిక్కు ఉన్నటువంటి యొక్క దీపవృక్షము, ప్రియులారా, హెబ్రీ పదానికి మనం మరొకటి చూస్తే మెరుస్తున్న లేక ప్రకాశించిన అని అర్థం. గనుక మెరిసేది, ప్రకాశించేది గనుక ఈ యొక్క దీపవృక్షము బైబిల్ మిషన్కు సాదృశ్యము. అలాగే 66 గ్రంథాలు మన బైబిల్ మిషను రిజిస్ట్రేషన్ సంఖ్య అని మన ప్రెసిడెంట్ అయ్య గారు అనేక మార్లు మనకు చెప్పుకుంటూ వచ్చారు. బైబిల్ మిషన్ యొక్క ఆ యొక్క స్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. అందుచేత ఈ రీతిగా మనం గమనించినప్పుడు ప్రియులరా, మరి దీపవృక్షము దేని గుర్తు? బైబిల్కు గుర్తు. అంచేత అటువంటి బైబిల్ మిషన్కు గుర్తు, బైబిల్కు గుర్తు. గనుక మనది దీపవృక్షము, నిత్యము వెలుగుతూ ప్రకాశింపజేస్తూ మనల్ని ఆశీర్వాద వెలుగులో నడిపిస్తున్న ఆ దేవదేవుని దీవెన సదా మనకు తోడైండును గాక. ఆమేన్. అందరి